భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఒక్కసారి గెలవాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అయితే నరేంద్ర మోడీ గారు ఎన్నో మార్పులు తెచ్చారు భారతదేశంలో. ఒక సైనిక దళంలో అయితేనేమి, డిజిటల్ ఇండియా అయితేనేమి. ఒక దశలో నరేంద్ర మోదీ గారు 2016లో నోట్ల రద్దు చేసి తర్వాత డిజిటల్ ఇండియా చేయాలనుకున్నప్పుడు అందరూ విదేశాల మంత్రులు, విదేశాలకు సంబంధించిన వాళ్ళందరూ భారతదేశంలో ప్రజలు మలమూత్రాలను చేతులతో ముట్టుకునే ప్రజలకి డిజిటల్ ఇండియా సాధ్యమా అని అంత హేళన చేశారు నరేంద్ర మోడీ గారిని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అయితే అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించగల శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి అంతటి విజయాలు సాధించాడు కనుక నరేంద్ర మోడీ గారికి మూడవసారి భారతదేశ ప్రజలు పట్టం కడుతున్నారు. ఒకవైపు మైనార్టీ ప్రజలు వ్యతిరేకించినప్పటికి కూడా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన కృతజ్ఞతలు. భారతదేశానికి మరింత మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.